నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ లీడర్లు పక్కచూపులు చూస్తున్నారా? ఛాన్స్ దొరికితే గోడ దూకేందుకు సిద్ధమయ్యారా? ఎమ్మెల్సీ కవిత జైలుకెళ్ళాక జిల్లాలో బీఆర్ఎస్ ను పట్టించుకునే లీడరే కరువయ్యారా? ఇంతకీ ఇందూరు గులాబీలో ఏం జరుగుతోంది? గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ కంచుకోట. ముఖ్యమంత్రి కేసీఆర్ కు అత్యంత దగ్గరగా ఉండే లీడర్స్ లో ఈ జిల్లా లీడర్లే అధికం. కానీ రాష్ట్రంలో ఎన్నికలు కాగానే పరిస్థితులన్నీ ఒక్కసారిగా మారిపోయాయి. నేతలంతా ఒక్కొక్కరిగా పార్టీకి గుడ్ బై చెప్తున్నారు. ముఖ్యంగా కేసీఆర్ ఎప్పుడు లక్ష్మీపుత్రుడిగా పేర్కొనే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరికొందరు లీడర్లు సైతం హస్తం పార్టీలో జాయిన్ అయ్యారు. అంతేకాదు మరికొందరు లీడర్లు కూడా పార్టీ మారతారనే ప్రచారం జోరుగా నడుస్తోంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక కొందరు లీడర్లు పార్టీలోనే కంటిన్యూ అవుదామని అనుకున్నా కవిత లేని లోటు వారిని మరింత కుంగదీసిందట. అందుకే నేతలంతా పార్టీ మారేందుకు సిద్ధమయ్యారని టాక్ వినిపిస్తోంది. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయ్యారు. ఆమె దాదాపు 4 నెలలుగా తీహార్ జైల్లోనే ఉన్నారు. కవిత బెయిల్ కోసం బీఆర్ఎస్ లీడర్లు ఎంత ప్రయత్నించినా బెయిల్ దొరకడం లేదు. అయితే జిల్లా బీఆర్ఎస్ కు మాత్రం ఆమె లేని లోటు గట్టిగానే కనిపిస్తోందంటున్నారు లీడర్లు. తాను యాక్టివ్ గా ఉన్న రోజుల్లో జిల్లా రాజకీయాలను అంతా తానే నడిపించారు. కానీ ఇప్పుడు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయట. అయితే ఆమె ఎప్పుడెప్పుడు బయటకొస్తారా అంటూ అందరికంటే ఎక్కువగా వాళ్లే కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నట్టు చెప్తున్నారు. కవిత ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నంత కాలం ఓ వెలుగు వెలిగారు. ఎంపీగా ఎమ్మెల్సీగా చేసిన ఆమెకు ఆ పదవుల కంటే కేసీఆర్ కూతురుగానే ఎక్కువ పాపులర్ అయ్యారు. దాంతో జిల్లాకు చెందిన లీడర్లంతా కవిత చుట్టే తిరిగేవారు. జిల్లాకు కవిత వచ్చినప్పుడల్లా దర్శనం కోసం పరితపించేవారు. ఆమె కోసం ఎమ్మెల్యేలు ఇంటి వద్ద గంటల కొద్దీ పడిగాపులు పడ్డ సందర్భాలు ఉన్నాయి. ఓ మోస్తరు నాయకులు కార్యకర్తలైతే మేడం దర్శన భాగ్యం కలిగితే చాలన్నట్టుగా ఉండేవారట. అయితే అదంతా గతం. ఇన్ని రోజులు కవిత ముందు వినయ విధేయతలు ప్రదర్శించి ఆమె మెప్పు పొందేందుకు తాపత్రయపడ్డ నాయకులు ఇప్పుడు ఎవరి దారి వారు చూసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు జిల్లాకు చెందిన బడా లీడర్లు ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండవ వెంకటేశ్వరరావు ఇతర లీడర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతేకాకుండా తమ అనుచర గణాన్ని మొత్తాన్ని హస్తం పార్టీలో జాయిన్ చేసేశారు. మరోవైపు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ ప్రచారం జరుగుతోంది. మరికొందరు బీఆర్ఎస్ లీడర్లు పార్టీ మారతారంటూ కాంగ్రెస్ లో చేరతారంటూ టాక్ వినిపిస్తోంది. దాంతో మిగతా క్యాడర్ కూడా అయోమయంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. లీడర్లంతా అధికార పార్టీకి దగ్గరవుతుండటంతో తమ పరిస్థితి ఏంటనే ఆలోచనలో పడ్డారట. అటు ఇన్నాళ్లు కవిత అనుచరులుగా ఉన్న మాజీ ఎమ్మెల్యేలు ఇతర నాయకులు సైతం పక్కచూపులు చూస్తున్నారని టాక్ వినిపిస్తోంది. కవిత జైలుకెళ్లి దాదాపు 4 నెలలు కావస్తోంది. ఇంకా ఎన్ని రోజులుంటుందో తెలియదు. ఆలోపు బీఆర్ఎస్ ఖాళీ అవుతూ వస్తోంది. ఇక మేం మాత్రం ఇక్కడుండి చేసేదేముందని ద్వితీయ శ్రేణి నేతలు సైతం సన్నిహితులతో అంటున్నట్టు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లాలో పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలా అని తెగ ఆలోచిస్తుందట పార్టీ హైకమాండ్. అయితే జిల్లాలో పార్టీ రోజు రోజుకి బలహీనం అవుతుండటంతో కేసీఆర్ బిగ్ స్కెచ్ వేసినట్టు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే నిజామాబాద్ జిల్లా బాధ్యతలు కేటీఆర్ లేదంటే హరీష్ రావు అప్పగిస్తారని టాక్ వినిపిస్తోంది. అంతలోపు కవితకు బెయిల్ వచ్చి బయటకొస్తే ఆమెను కంటిన్యూ చేయాలని యోచిస్తోందట. చూడాలి మరి రానున్న రోజుల్లో గులాబీ పార్టీని కేసీఆర్ ఎలా కాపాడుకుంటారో.